ఓం నమ శివాయ. నమో కాళభైరవ. రాజశ్యామలాదేవి అయి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మీకు మొన్న ఆగస్టు 1 నుంచి 15 వరకు కూడా నేను రాశిఫలాలు ఇవ్వలేకపోయాను. కారణం మీ అందరికీ తెలిసిందే. ఒక క్షేత్రాన్ని, ఒక ఆలయాన్ని అద్భుతంగా నిర్మించుకున్నాం. పని ఒత్తిడి వల్ల, అలాగే వరాహి నవరాత్రుల్లో సామూహిక కుంకుమ పూజలు అద్భుతంగా జరిగాయి, అన్నప్రసాద సేవలవి. దీనివలన ఇవ్వలేకపోయాను. అయితే ఇప్పుడు 16 నుంచి 31 వరకు ఈ రాశి ఫలాలు ఇస్తున్నాను. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే 12వ తేదీ ఆషాఢ అమావాస్య బుధవారం నాడు ప్రదోష వేళలో మన ఈ క్షేత్రంలో ఎప్పటిలాగే శ్రీ రాజశ్యామల సమేత మహాకాళభైరవ మృత్యుంజయ హోమం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. ఎవరికైతే తీరని కష్టాలుంటాయో, అనేకమైన సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారాల్లో కూడా కనుదృష్టి ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే వివాహ ఆలస్యం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా విదేశీయానం, ఇలా అనేక సమస్యలతో సతమతం అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ హోమం అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది. వెంటనే మీ గోత్రనామాలు రిజిస్టర్ చేయించుకోండి. మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు అమావాస్య హోమం అని పెట్టినట్లయితే డీటెయిల్స్ మీకు తెలియజేస్తారు. అలాగే మన క్షేత్రంలో ఈ నెల అమావాస్య నుంచి భక్తులకు అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది. ఈ అన్నప్రసాద సేవలో కూడా మీ వంతు సహాయాన్ని అందించటం చాలా శ్రేయోదాయకం, మీకు చాలా మంచిది కూడా. అలాగే ఎప్పట్లాగే మీకు ప్రసాదాలు అవి ఇంటికి పంపించడం జరుగుతుంది. హోమ ప్రసాదం, హోమ విభూతి అన్నీ కూడా, హోమరక్షతో పాటు. అలాగే మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే 13 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ శ్రావణ మాసంలో మంగళవారం, మొదటి మంగళవారం నుంచి మంగళగౌరి సామూహిక కుంకుమార్చనలు, వ్రతాలు ప్రారంభమవుతాయి ఇక్కడ. ఇందులో మీరు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, లేదంటే పరోక్షంగా కూడా ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ కుంకుమ పూజలు చేసేటప్పుడు కూడా భక్తులందరికీ కూడా అన్నప్రసాద సేవ ఉంటుంది. ఇక ముందు మంచి కార్యక్రమాలు, మీ అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు మన క్షేత్రంలో చేస్తున్నాం. చాలామందికి పాజిటివ్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఇంకొక చిన్న మనవి ఏమిటి అంటే, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన రాశి ఫలాలు మీకు తెలిసినటువంటి స్నేహితులకు, బంధువులకు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. 10 మందికి తెలియజేసి ఆ భైరవుడు, అమ్మ రాజశ్యామలాదేవి అనుగ్రహాన్ని పొందండి. ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దే. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి ఆగస్టు 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుంది? అయితే ఈ రాశి ఫలాలు చెప్పే ముందు, శని మీనంలో వక్రించటం వలన అష్టమంలో మీ పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. అంటే జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు 138 రోజులు కూడా ఈ శని వక్రగమనంలో తిరుగుతాడు. అయితే ఈ అష్టమ స్థానంలో శని వక్రించడం వలన ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికంగా ఖర్చులు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అలాగే అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి, వృత్తిపరమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి. ఇవి మీకు నచ్చకపోవచ్చు, అయినా తప్పనిసరి పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ సింహరాశి వారు వ్యాపారాల్లో కూడా ఎదురు దెబ్బలు తినేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
శనీశ్వరునికి గురువైనటువంటి కాళభైరవ ఆరాధన కూడా మీరు చేయాలి. మరి ఈ రాశి వారికి ఈ పక్షం రోజులు ఎలా ఉంటుందంటే, మీకు 10వ స్థానంలో ఒక గ్రహం ఉంది, అలాగే రాజ్యాధిపతి రవి మీ జన్మరాశిలోన కేతువుతో కలిసి సంచరిస్తూ ఉన్నాడు. కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ మంచితనాన్ని కూడా అలసుగా తీసుకొని కొంతమంది మీకు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే అలాంటి వారికి కూడా మీరు గుణపాఠాలు నేర్పుతారు. మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడతారో వారికి టిట్ ఫర్ టాట్లా ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకోండి. వన్ సైడ్ డెసిషన్స్ తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బందుల్లో పడతారు. అలాగే ఒక్కోసారి ఎక్కువగా అంతర్గతంగా మీలో మీరు అతిగా ఆలోచించుకుంటూ ఒత్తిడిని అయితే పెంచుకునే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే చాలామంది ఎందుకు ఆలోచిస్తున్నారో ఏమిటో తెలియదు అన్నట్టు ఉంటారు. దానివలన మీకు ఒత్తిడి అయితే పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ఆలోచనలే కొంత అంతర్గత శత్రువులుగా మారి మీ అనారోగ్యానికి కూడా సూచనలు అయితే ఉంటాయి. ఖర్చుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, పొదుపు పాటించాలి. అలాగే కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ, లేదంటే స్నేహితులతో కానీ కాస్త ఓర్పుగా ఉండాలి. ఇక వారి ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ వహించాలి. అలాగే గృహ నిర్మాణ పనులు ఎవరైనా చేసినట్లయితే అవి చివరి దశకు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మరి కోర్టుకు సంబంధించిన విషయాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సాక్షుల్లో ప్రవేశపెట్టేటప్పుడు వారు ఎదురు తిరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మరి రుణ ఒత్తిడిని తగ్గించుకోవాలనేటువంటి ఆలోచన ప్రయత్నాలు చేస్తారు. వివాహం కాని వారికైతే వివాహ ప్రయత్నాలు కాస్త ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. నిరుద్యోగులైతే అవకాశాల కోసం శ్రమించాలి, ఎక్కువగా కష్టపడాలి. మీరు పెట్టేటువంటి డాక్యుమెంట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. రాజకీయ నాయకులైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి. బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం ఒక్కసారి మీ పరిసరాలు ఎలా ఉన్నాయి, ఏమిటి పరిస్థితులన్నీ గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఉద్యోగస్తులకైతే పర్వాలేదు, సాధారణంగానే ఉంది. నెమ్మదిగా పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా బయటపడేటువంటి సూచనలు ఉన్నాయి. అధికారుల సహాయ సహకారాలు కూడా అందుతాయి. వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంటుంది. ఆశించిన లాభాలు వచ్చినా అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆ లాభాలు మిగలకపోవచ్చు. నూతన పెట్టుబడులు పెట్టడానికి కాస్త మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకొని పెడితే చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారస్తులు మాత్రం ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే షేర్ మార్కెట్కి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. అలాగే కళాకారులు, సినీ, టీవీ, ఇతర కళాకారులందరికీ మీలో పోటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం వలన కాస్త అవకాశాలు నిదానంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చిరు వ్యాపారస్తులు కూడా స్వల్ప లాభాలే కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకైతే చాలా అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికైతే బాగుంది. కాస్త కష్టపడితే ఫలితం అయితే కనిపిస్తూ ఉంది. అలాగే చెడు వ్యసనాలకు కూడా దూరంగా ఉండాలనేటువంటి ఆలోచన కలుగుతుంది. చదువు మీద శ్రద్ధ పెడతారు. ఆరోగ్యం అప్రమత్తంగా ఉండాలి. అంటే ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త కేర్ఫుల్గా ఉండాలి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒత్తిడే ఈ సైకోసమాటిక్ డిజార్డర్స్గా మారి కాస్త అనారోగ్య సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 18, 25, 28. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 16, 22, 30, 31. మరి సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే బాగుంటుంది. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. 18 సార్లు ఉదయం, సాయంత్రం కూడా పఠించండి. ప్రదోష వేళలో బాగుంటుంది. అలాగే అవకాశం ఉన్నంత వరకు అష్టమంలో శని వక్ర సంచారం కాబట్టి కాస్త మీరు శనికి గురువైనటువంటి కాళభైరవుణ్ణి ఆరాధించటం, అలాగే అవకాశం ఉంటే మన హోమ కార్యక్రమంలో కూడా పరోక్షంగా పాల్గొనండి. మరి మన ఇష్టదైవం
కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి. విజయోస్తు.